ఏపీ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై జరిగిన చర్చల్లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లు తమకు కేవలం ఎన్నికల హామీ మాత్రమే కాదని అది తమ పార్టీ రాజకీయ సిద్ధాంతమని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడం చారిత్రక నిర్ణయమని పేర్కొన్నారు. నాడు ఎన్టీఆర్ బీసీలకు 20% రిజర్వేషన్లు ఇస్తే ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వమే దానిని 34% పెంచిందని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం జీవోల పేరుతో నాటకాలాడుతూ బీసీ రిజర్వేషన్లను కుదించి ద్రోహం చేసిందని విమర్శించారు. 13 ఎన్నికలు జరిగాయి. అన్ని ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు పెట్టాం. 2019 ప్రభుత్వం మారింది. బీసీలకు అన్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. అధ్యక్ష, ఆ రోజు మీరు చూస్తే 2019 GOMS నెంబర్ 176 తీసుకొచ్చారు. హైకోర్టుకు వెళ్ళారు, నాటకాలు ఆడారు. హైకోర్టు కొట్టేసింది. కొట్టేసి సుప్రీంకోర్టు కూడా అపీల్ చేయాలి. అంటే దీని అర్థం ఏంటి దిశ? ఈయన కేసులు ఉన్నాయి 20 ఏళ్లుగా, దగ్గర 15 సంవత్సరాలు. కింది కోర్టుకి పై కోర్టుకి లా తెలియని వ్యక్తి కాదు, లిటిగేషన్ తెలియని వ్యక్తి కాదు. కానీ బీసీలకు ద్రోహం చేయడంలో మాత్రం నెంబర్ 1 అని మరొక్కసారి ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను. కనీసం ఆలోచించుకుంటాం. సుప్రీంకోర్టుకు పోకుండా బీసీలకు ద్రోహం చేసిన వ్యక్తి, ఆనాటి పేరు కూడా నేను చెప్పను, ఇలాంటి వ్యక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా.